శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఈ జూన్ 2026 ప్లానింగ్, క్రమశిక్షణ, ఎదుగుదల కలిసి వచ్చే సమయం. గెట్ రెడీ. భవిష్యత్తులో పెద్ద మార్పుకి ఈ నెలే ఒక పునాదిగా కూడా చెప్పచ్చు. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల తెలివితేటలు, నిర్ణయించే శక్తి పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరీర్లో స్థిరత్వం పెరుగుతుంది. శని కారణంగా పని ఒత్తిడి పెరిగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, డిజిటల్ రంగాల్లో చాలా మంచి అవకాశాలు, ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్ట్స్, ప్రైవేట్ రంగంలో వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ రంగంలో వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, అకౌంట్స్, మెడికల్, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వారికి మంచి సమయం కూడా చెప్పచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఈ నెల ఆఖరికి కనబడుతుంది. వ్యాపారస్తులకి ప్లానింగ్ వల్ల లాభాలు పెరుగుతాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. రీటైల్ రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గించే అవకాశాలు బాగా ఉన్నాయి. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్పై దృష్టి పెరుగుతుంది. పాత బాకీలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నా బ్యాంక్ లోన్స్, తర్వాత పర్మిషన్స్ కోసము, చిట్ ఫండ్స్, వీటికన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఈ నెల ఆఖరికి మీరు శుభవార్తలు వినే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ బాధ్యతల్లో పెరిగే అవకాశాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు అందరితో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ విషయంలో ఒకరి పట్ల ఒకరు నిజాయితీ భావం ఉండాలి. అలా మాట్లాడితేనే మీ జీవితకాలం కలిసి ఉంటారు మీరు. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి మంచి ఫోకస్ ఉంటుంది ఈ నెల. విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నా కష్టం మీద నెల ఆఖరికి సాధించే అవకాశాలు ఉన్నాయి. వీసా డాక్యుమెంటేషన్స్ పనులు పూర్తి అయ్యే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలు ముందే కదిలే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి ప్రాపర్టీస్ మీకు కనబడుతుంది, ప్రయత్నం చేయండి. కొత్త కస్టమర్లు కనిపించే అవకాశాలు బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ అక్కడ కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ఈ యొక్క ఈక్విటీస్లో మాత్రమే వెళ్ళండి, కానీ వేరే దాంట్లో వెళ్ళకండి. ఇంకా రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి సమయం ఉంది కాబట్టి బాగుంటుంది. ఇంకా టీవీ రంగం వారికి, సినిమా రంగం వారికి, కళాకారులకి, ఇంకా మీకు రైటింగ్, ఎడిటింగ్, యాంకరింగ్,
సోషల్ మీడియా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది. యాక్టింగ్లో ఉన్నవాడికి కొత్త ప్రాజెక్ట్ లేదా ఆడిషన్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే సమయం ఆసనమైంది. గెట్ రెడీ. ఇంకా కోర్టు వ్యవహారంలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. పెద్దల సలహా తీసుకుని సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారిని తక్కువ అంచనా మాత్రం వేయకండి. ఇంకా ఆరోగ్యపరంగా నరాల బలహీనత, కడుపు అజీర్ణత, ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటారు. ఎక్కువ మంచినీళ్ళు తాగండి. అదృష్టం ఇచ్చే రంగు ఈ నెల ఆకుపచ్చ మరియు లైట్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 మరియు 6. అదృష్ట తేదీలు 5, 15, 24. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి బుధవారం గరికతో గణపతిని ప్రార్థన చేయండి. విష్ణు సహస్రనామం ఎక్కువ వింటూ ఉండండి. ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళండి లేదా తిరుపతికి వెళ్ళండి. కాలినడకగా కొండ మీద ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోండి. కలవు వెంకటనాథాయ అని చక్కగా స్వామివారిని ప్రార్థన చేయండి. ఉదయం తులసి ముఖకు నీళ్లు పోయండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చెయ్యండి. విజయోస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.